హలో వీర్స్, మీరు చూస్తున్నారు చిన్నీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, సో మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ పోర్టల్ అనేది యూజ్ చేస్తారు. సో అందులో వచ్చేసి మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇలా మీరు లాగిన్ అయ్యి తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, అంత పెద్దగా కష్టపడకుండా సింపుల్గా మన మొబైల్లోనే ఒక చిన్న యాప్ అనేది యూజ్ చేసి సో మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఒక చిన్న యాప్లోనే మనకి అవైలబుల్ ఉన్నది. సో ఆ యాప్ ఏదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లో వెళ్ళినట్టయితే మీరు మీ మొబైల్ గూగుల్ ప్లే స్టోర్లోని ఆధార్ యాప్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇలాగ మనకి ఒక యాప్ అనేది రావడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం కూడా జరిగింది. సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చేసేయండి. సో దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే వేరే నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో నా ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉన్న నెంబర్ ఇస్తున్నాను. సో ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ పర్పస్ కాబట్టి ఆధార్ కార్డు లింక్ అప్ అయి ఉన్న నెంబరే ఇవ్వాల్సిన పని లేదు. సో మీరు ఏది నెంబర్ అయినా సరే ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, గెట్ ఓటీపీ. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ ఉన్నది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే సో మనం ఇలాగ యాప్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ ఆధార్, ఫైండ్, సో వెరిఫై ఆధార్ నెంబర్, వెరిఫై మొబైల్. సో మీరు ఈ అన్ని ఆప్షన్స్ కూడా ఆధార్ పోర్టల్లో చూసే ఉంటారు. సో అందులో ఉన్న ఆప్షన్సే ఇందులో కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ ఆధార్ అని చెప్తున్నది కదా, సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి, యూఐడి నెంబర్, ఈఐడి నెంబర్ అని చెప్తున్నది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి క్యాప్చా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ. సో దీనికి ఏంటంటే మీ ఆధార్ కార్డు లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ నా ఆధార్ కార్డు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆధార్ కార్డుకి పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా, సో ఫస్ట్ మీ నేమ్లో 4 డిజిట్స్ అండ్ ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అలాగే ఎంటర్ చేసేసి మీరు మీ ఆధార్ కార్డు అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా ఆధార్ కార్డు అనేది వితిన్ సెకండ్స్లో ఇది రావడం జరిగింది అనమాట. సో అలాగే ఇంకో ఆప్షన్ చూద్దాము, ఫైండ్ ఈఐడి అని చెప్తున్నది. సో 14 డిజిట్స్తోనే మనకి ఈఐడి ఉంటుంది కదా, సో ఇక్కడ మనం ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ ఫర్గెట్ యూఐడి ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది మర్చిపోయినా సరే మీరు ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ వెరిఫై ఆధార్ నెంబర్. సో ఇక్కడ వెరిఫై ఆధార్ అని చెప్పేసి ఉన్నది కదా, సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నది, అలాగే ఏ ఈమెయిల్ ఐడి లింక్ అయి ఉన్నదో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నా ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రెండు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మన ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ ఇచ్చామో, ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఇందులో తెలుసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ వెరిఫై మొబైల్. సో మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అనమాట, మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ ఉన్నదని చెప్పేసి. అలాగే వెరిఫై ఈమెయిల్. సో ఇక్కడ చూడండి, చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్ అని చెప్పి ఉన్నది. అప్డేట్ అయిందో లేదో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఫైండ్ ఎన్రోల్మెంట్ సెంటర్స్. సో ఎందుకంటే ఆధార్ కార్డు సెంటర్లు అనేవి ఎక్కడెక్కడ ఏటి ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళే వీళ్ళు అడుగుతుంటారు. సో అది ఆ పని లేకుండా సింపుల్గా ఈ ఫైండ్ ఎన్రోల్మెంట్ సెంటర్ అనేది క్లిక్ చేసి మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇలా ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇచ్చేసి మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. సో క్యాప్చా అనేది క్లిక్ చేసేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే సో మనం ఇచ్చిన పిన్ కోడ్ ఏరియాలోని ఏవేవి ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఉన్నాయో ఆధార్ కార్డు సంబంధించినవి అవన్నీ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వ్యూ ఆన్ మ్యాప్ అని చెప్తున్నది కదా, సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే మన ఉండే ప్లేస్ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ అనేది కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెక్యూర్ క్యూఆర్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఇలా నెంబర్ అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే
మళ్ళీ ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా, దాన్ని ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది మీరు మీ వాట్సాప్లోని ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే ఇది షేర్ చేసుకొని మీ ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. సో దీనికోసం ఆండ్రాయిడ్లోని చాలా యాప్స్ దొరుకుతుంటాయి. సో అక్కడి నుంచి మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకి, మీ సేవ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేయాలంటే అన్ని డీటెయిల్స్ అక్కర్లేదు, ఒక ఆధార్ కార్డ్ నెంబరు ఓటీపీ ఉంటే చాలు, సింపుల్గా డౌన్లోడ్ చేసుకునే ఒక బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్టయితే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.